ఆయన దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ 13.73 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 5 ఏళ్లలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి విలువ పెరిగింది. ఇది చాలా గణనీయమైన మొత్తం. దీనిని మనం కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2018 అంటే ఆయన 2014 నాటికి ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి ర్యాంకుల్లో 14వ స్థానంలో ఎంత ఉండేది, దిగిపోయే నాటికి 2వ స్థానం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి రేటింగ్ లో 8వ స్థానానికి చేరుకుంది. మనం సాధారణంగా చెప్తామంటే పొరుగునే ఉన్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది, ఒక అంతర్జాతీయ నగరంగా అది హైదరాబాద్ అనేది ఎమర్జ్ అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా తరచుగా చెబుతూ ఉంటారు. అయితే అటువంటి భాగ్యనగరాన్ని, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులను తెలంగాణ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ తో పోల్చినా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో పోల్చినా తెలంగాణ ఇంకా ఆంధ్ర కన్నా వెనుకబడే ఉంది. ఇది నగ్న సత్యం.